ఎప్పుడైనా మనిషి గొప్పగా చెప్పుకోవాల్సి వస్తే కలిగి ఉన్న దేవుణ్ణి బట్టే గొప్పగా చెప్పుకోవాలి గాని దేవుడు కలుగజేసిన వాటిని బట్టి ఎప్పుడు గొప్ప చెప్పుకోకూడదు. అవి వాళ్ళ మన దగ్గర ఉంటాయి, రేపు ఇంకొకరి దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా జీవితం వెళ్ళదు కదా. కష్ట సుఖాలుంటాయి, కలిమిలేములుంటాయి, సుఖ దుఃఖాలుంటాయి, అన్నీ ఉంటాయి, ఎత్తుపల్లాలుంటాయి మానవ జీవితంలో. ఇవాళ సుఖం ఉన్నా అది వెళ్ళిపోతుంది, ఇవాళ దుఃఖం ఉన్నా అది వెళ్ళిపోతుంది. ఇవాళ ఎదుర్కొంటున్న అతి కష్టమైన పరిస్థితి అయినా కూడా కొన్నాళ్ళకు ఉండదు, మాయమైపోతుంది. ఇవాళ ఉన్న సకల సౌకర్యాలు కూడా కొన్నాళ్ళకు ఉండవు, అవి కూడా ఆవిరైపోతాయి. ఏది స్థిరం, ఏది నిత్యం అంటే చాలా మంది అంటారు సెటిల్ అవ్వాలండి, సెటిల్ అవ్వాలండి, సెటిల్ అవ్వాలండి. ఎక్కడ సెటిల్ అవుతావు? అసలు ఈ భూమే సెటిల్ అవ్వలేదు ఇంకా సరిగ్గా. ఒక రోజున యేసు రెండవ రాకడలో ఈ భూమి అంతా లయమైపోతుందని యేసు ప్రభు చెప్తున్నాడు. సెటిల్ అయ్యేది ఎక్కడంటే మనిషి నిజానికి అయితే అక్కడ, ఎక్కడ? పరలోకంలో, లేదంటే అక్కడ, ఎక్కడ? పాతాళంలో. అక్కడో ఇక్కడో సెటిల్ అవుతాం గాని ఇదంతా ప్రయాణం మాత్రమే. ఈ పాటికి ప్రయాణంలో నా ఎంతటోడు లేడు. అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ అలాంటి పరిస్థితుల్లోకి మీరు ఎవ్వరు వెళ్ళొద్దని చెప్తున్నాను.